అని పేరు దానికి. అహల్యాబాయి కట్టినటువంటి ఘాట్ ఎంత సుందరంగా ఉంటుందంటే అంత సుందరంగా ఉంటుంది. అటువంటి శక్తి ఒక అహల్యాబాయి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, వీర సవర్కర్, భగత్ సింగ్, అటువంటి వీరుల కన్నా దేశం మనది. అటువంటి వీరుల యొక్క త్యాగమే ఈ రోజు మనం ఉన్నాము. మన శశిధర్ గారు మాట్లాడుతూ చెప్పారు, అటువంటి పూర్వీకులు ఉన్నారు కాబట్టే మీరు స్టేజ్ కింద, మేము స్టేజ్ మీద హిందువులుగా ఉన్నాం. అటువంటి కోవకు చెందిన వారే డాక్టర్ జీ గారు. వారందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ అందరం అందాం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మిత్రులారా, ఎంతలో త్యాగం చేస్తే ఇవాళ మనము ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. బ్రిటిష్ కాలంలో మన పూర్వీకులు ఎలా జీవించారు, ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం. సంభాజీ మహారాజ్ తన యొక్క నాలికను కత్తరించినా కూడా నేను హిందూ ధర్మాన్ని విడవను, నేను ధర్మాన్ని పట్టుకుంటాను అన్నాడు. కానీ మనము ఆలోచించండి, ఎలా ఉన్నాం? ఎవడో ఇచ్చే 10 రూపాయలకు, ఇంకెవడో ఇచ్చే కానుకలకు, గాడ్ ఇన్ హెవెన్ కు, గాడ్ ఇన్ ప్యారడైజ్ కు పరిగెత్తున్నాం. అవసరమా? గాడ్ ఇన్ హెవెన్, గాడ్ ఇన్ ప్యారడైజ్ కావాలా? గీతలో భగవంత్ బోధించేటటువంటి ఈశ్వర సర్వభూతానాం హృదయేషార్జున తిష్టతి అన్న గీత మహావాక్యాన్ని పట్టుకొని హృదయ దేశంలో మనల్ని భగవంతుని చూసుకోవాలా? చెప్పండి, మన భగవంతుడు ఎక్కడున్నాడు? గాడ్ ఇన్ హెవెన్, గాడ్ ఇన్ ప్యారడైజ్ లో లేడు. మన భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఒక శపథం తీసుకుంటాం. మీ అందరి ఇళ్లలో గీత పుస్తకాలు ఉన్నాయని అందరూ చేతులు ఎత్తారు, అవునా? ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడో ఒక మూలన అటో పైన గుడ్డ కట్టి భద్రపరిచాం, అవునా అండి? దాన్ని తీద్దాం ఈరోజు ఇంటికి వెళ్ళి, దాని మీద ఉన్న దుమ్ము దులిపి ఆ గీతలో ఏం బోధించాదో ఒకసారి చదువుదాం. మీరు నాతో పాటు అందరూ ఒకసారి ఈ శ్లోకాన్ని పలకండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, సకల ప్రాణులు, సకల భూతాలు అంటే ఇక్కడ దయ్యాలు భూతాలు కాదు, సకల ప్రాణులు, జీవం ఉన్నటువంటి సకల ప్రాణిలో, ఒక చెట్టులో, ఒక పశువులో, అన్నిటిలో ఉండేటటువంటి సకల ప్రాణులలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఒకటే. అది గ్రహించి ఏ ప్రాణిని కూడా మనం హాని చేయకూడదు. అన్ని ప్రాణుల పట్ల మనం ప్రేమతో వ్యవహరించాలి, ప్రేమతో జీవించాలి, ఎవరి మీద రాగద్వేషాలు పనికిరాదు అని బోధించేటటువంటి గొప్ప సనాతన ధర్మం మనది. అటువంటి సనాతన ధర్మంలో మన గీత, మన రామాయణాలు మనకి మార్గాన్ని చూపిస్తున్నాయి. మోనస్టిక్ రిలీజియన్స్ లాగా ఒక బుక్కు, ఒక దేవుడు మన సనాతన ధర్మం చెప్పట్లేదు. గ్రహించండి, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన హృదయ దేశంలో ఉన్నాడు. మీరు గురుస్వామి గారితో ఇక్కడ ఉన్నవారు, వారు 40 ఏళ్ల నుంచి అందరినీ తీసుకెళ్తున్నారు శబరిమల. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? చేయొత్తండి ఒకసారి. ఉన్నారు, ఓకే. అక్కడ శబరిమలలో భగవంతుని చూసే ముందు ఆ మెట్లెక్కగానే ఆ గుడి మీద ఒక మహావాక్యం ఉంటుంది. ఎవరైనా గమనించారా? గమనించిన వాళ్ళు చేయొత్తండి. ఏముంటుందండి? తత్వమసి అని ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడు అంటే నీ హృదయంలో ఉన్నాడు అని చెప్తుంది. స్వామి చిన్మయానంద గారు అక్కడ కేరళలో
ఆ తత్వమసి మహావాక్యాన్ని పెట్టమని వారు నిర్దేశిస్తే ఆ ఆలయ కమిటీ అంతా కూడా అక్కడ తత్వమసి అనే మహావాక్యాన్ని ఆ 18 మెట్లు ఎక్కగానే అందరికీ కనపడేగా పెద్ద అక్షరాలతో రాస్తుంది. అటువంటి ధర్మం అండి మన ధర్మము. దేవుడు ఎక్కడున్నాడు అంటే బయట గాడ్ ఇన్ హెవెన్, గాడ్ ఇన్ పారడైస్ లో చెప్పలేదు. నీ యందు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నువ్వు అయి ఉన్నాడు, తత్వమసి అని చెప్పినటువంటి గొప్ప సనాతన ధర్మం. ఇటువంటి ధర్మం ఎక్కడైనా భూప్రపంచంలో ఉందా అంటే ఎక్కడా కూడా లేదు. అటువంటి సనాతన ధర్మం మనకు. అయితే మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. ఈ యొక్క సత్యాలని మనల్ని దూరం చేశారు. నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలన్నీ కూడా ఆ యూనివర్సిటీని లేకుండా చేశారు. ఆ రోజు వాళ్ళు వచ్చింది 8 మంది, కానీ మన విద్యార్థులు కొన్ని వేల మంది ఉన్నారు. ఆ నలంద యూనివర్సిటీలో ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకొని కొట్టినా కూడా ఈ రోజు నలంద యూనివర్సిటీ మనకు మిగిలేదు. కాబట్టి హిందువులారా ఈ రోజైనా మేల్కోండి. ఆ రోజు ఏదో జరిగింది. ఈ రోజు మనము లవ్ జిహాద్ చూస్తున్నాము, ల్యాండ్ జిహాద్ చూస్తున్నాము, జాబ్ జిహాద్ చూస్తున్నాము. నిన్నగాక మొన్న టీసీఎస్ లో జాబ్ జిహాద్ జరిగింది. లెన్స్ కార్ట్ లో బొట్టు పెట్టుకుంటే రాము అంటున్నారు. ఇటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఏమండి, శంభాజీ మహారాజ్ కి ప్రాణత్యాగం ఊరికే చేశాడా? హిందూ ధర్మం కోసం నేను తింటే చాలు, నా పిల్లలు బతుకుతే చాలు, నాకు నా పిల్లలు, నా బంగ్లా, నా కారు బాగుంటే చాలు అని వాళ్ళందరూ అనుకున్నారా? మనం ఒక 10 రూపాయలు తక్కువైతే మన జీవనం గడవదా? 3 పూట్ల తింటున్నాం కదా. 3 పూట్ల కాదు, 4 పూట్ల కూడా తింటున్నామని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక శపథం తీసుకోండి. ఎక్కడైతే మన ధర్మాన్ని నిందిస్తూ ధర్మాన్ని పాటించకుండా ఏ సంస్థలు ఉంటే ఆ సంస్థల్లో మీరు పనిచేయడం మానేయండి. ఇంటి దగ్గర కూర్చొని అవసరమైతే భూమి దున్నుకొని బతికి మనం భోజనం చేయొచ్చు. అంతేగాని ధర్మాన్ని వదిలేసి ఎవరో ఏదో చెప్తే 4 రూపాయలకి, 4 పావలా బిళ్ళలకి, 4 పైసలకి అమ్మడబోకండి. దీనివల్ల సమాజం చాలా చిన్న భిన్నం అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్ తరాలకి మనం ఇలాంటిది ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంటే మనందరము కూడా మన సనాతనంలో ధర్మంలో చెప్పినటువంటి భగవద్గీత, రామాయణ, మహాభారతాలను చదువుకుంటూ అలాగే చిన్నతనం నుంచే మన పిల్లలందరికీ కూడా బోధించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా చదివాం. అందులో హనుమంతుని గురించి చెప్తూ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర. జ్ఞానము, గుణము 2 లక్షణాలు. జ్ఞానము అయితే అది లౌకిక జ్ఞానము, అలాగే వైదిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, అన్ని జ్ఞానాలు కూడా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అలాగే గుణసాగరుడు, సద్గుణ సంపత్తి. మన గీతలో 16వ అధ్యాయంలో చెప్పారు. దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి. దైవ లక్షణాలు ప్రేమగా ఉండుట, శాంతంగా ఉండుట. ఇటువంటి లక్షణాలన్నీ ఒక పోగేసి ఒక ముద్ద కడితే అటువంటి వాడు హనుమంతుడు. అందరూ కూడా ఎవరెంత దూరంలో వెళ్ళగలము అని అందరూ చెప్తున్నారు. హనుమంతుడు సైలెంట్ గా ఉన్నాడు. జాంబవంతుడు చెప్పేంత వరకు హనుమంతుడు నోరు తెరవలేదు. అటువంటి గుణము హనుమంతుడు. ఎంత శక్తి ఉన్నప్పటికీ రాముడు పాదాల చెంత ఉన్నాడు. అటువంటి లక్షణాలు మనం హనుమంతుడిలో గమనించవచ్చు. అలాగే రాముడిలో మన అమ్మగారు చెప్పారు కుటుంబ జీవనం గురించి ఎలా ఉండాలి అని. ఆ రాముని యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజు నుంచి అవలంబించాలి. శశిధర్ గారు మాట్లాడుతూ ఈ ప్రశ్నలన్నీ వేశారు. అటువంటి రాముడే ఉంటే ఈరోజు వృద్ధాశ్రమాలు వస్తాయా అని అన్నారు. కాబట్టి మన ఇంట్లో మన పిల్లల్ని ఒక రాముడిగా తీర్చిదిద్దుతాం. మనందరము కూడా ఒక మహాశక్తిగా మారి, తల్లులారా మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఇవాళ మీరందరూ కూడా ఏ వంట పనికో ఇంటి పనిలో చేసుకుంటూ పిల్లలందరికీ ఒక భూతాన్ని పరిచయం చేస్తున్నారు. మొబైల్ అనే భూతం, దాంట్లో
నిమిషానికి ఓ రీల్ వస్తాయట, దాన్ని ఇలా తిప్పుతూ ఉంటాడు వాడు. అవునా అండి? అదే చేస్తున్నామా, మనం వేరే ఏమన్నా చేస్తున్నామా? అది మానేసి మీరు వంట చేసే లోపు ఒక వేమ శతకము లేదా సుమతి శతకము పుస్తకం ఇచ్చి, నేను వంట చేసి వచ్చే లోపల నాకు ఒక పద్యం చెప్పు లేదా 2 పద్యాలు చెప్పు అని మీరు హోంవర్క్ ఇవ్వండి మీ పిల్లలకి. ఇలాగా మీరు మార్పు తీసుకురావాలి. మా పిల్లలు వినరు అంటే మీరు ఫోన్లు ఇవ్వడం మానేస్తే వింటారు. అంతవరకు మీ మాట వినరు, ఎవరి మాట వినరు. కాబట్టి స్త్రీ శక్తి గొప్పది. ఒక మహిళ నేర్చుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడు, పిల్లలు అందరూ నేర్చుకుంటారు. కాబట్టి ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు మీ అందరి చేతుల్లో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మహిళల్లో అందరిలో ఉన్నది. కాబట్టి అందరూ కూడా తల్లులారా, మీరు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడం, అలాగే వేమన శతకం, సుమతి శతకం ఇలాంటివి, రామాయణంలో రాముడి గురించి కథలు చెప్పడం, రాముడు ఎంత గొప్పటివాడు, ఇవన్నీ చెప్పి వాళ్ళలో ఒక మార్పుని, ఒక చైతన్యవంతం తీసుకొని వచ్చి వాళ్ళని భవిష్యత్ భావితరాలకు ఒక కర్మయోగిగా, దేశ పౌరుడిగా దేశాన్ని నిలబెట్టుకునేలాగా మీరు తీర్చిదిద్దాలి తల్లులారా. ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు జరుపుకుంటుంది, శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది అంటే దానికి కారణం ఒక డాక్టర్ జీ, ఒక గురూజీనే కాదు, ప్రతి ఒక్క స్వయం సేవకుడు నేను నాది అనే భావన పక్కన పెట్టి కర్మయోగ భావనతో దేశం కోసం, ధర్మం కోసం అని నిలబడ్డాడు. కాబట్టే ఇవాళ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని ఎంతసేపు ఇల్లు కొను, బంగళాలు కొను, ఐఏఎస్ అవ్వు, అమెరికాకి వెళ్ళు, ఇటలీకి వెళ్ళు, లండన్కి వెళ్ళు అని కాకుండా, నేను వృద్ధుడిని అవుతే నా దగ్గర ఉంటూ నన్ను చూసుకోగలవా అన్న రీతిలో మీరు పెంచాలి. వృద్ధాశ్రమాలు అప్పుడు ఉండవు, మనం పెంచే పెంపకంలో ఉంటుంది. కాబట్టి మన పిల్లలందరినీ కూడా మన లోపల, మన పిల్లలు ఎలా నేర్చుకుంటారు అంటే మనం చేసేది చూసి నేర్చుకుంటారు. మనము ఒక కర్మయోగి జీవితాన్ని మనం గడపాలి. ఎంతసేపు నేను నాది, నా డబ్బు, నా బ్యాంక్ అకౌంట్ అని కాకుండా, డాక్టర్ జీ గారు ఒకటి చెప్పేవారు, రోజులో 24 గంటలుంటే 23 గంటలు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం గడుపు, కానీ 1 గంట దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం గడుపు అని చెప్పారు. కాబట్టి రోజులో 1 గంట అయినా మీరు ధర్మం కోసము, దేశం కోసము నేను ఏ పని చేయగలుగుతాను, నా వల్ల ఈ దేశానికి ఏమైనా మేలు జరుగుతుందా, నేనేమైనా ఉపకరించగలనా ఈ సమాజానికి అన్న భావనతో మీరు జీవిస్తూ, అలాగే మీ పిల్లలందరినీ కూడా భవిష్యత్ పౌరులుగా మీరు తీర్చిదిద్దాలి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలందరూ కూడా చాలా చక్కగా నృత్యం చేశారు. శివాజీ మహారాజ్ గురించి, అలాగే రుద్రమదేవి గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి బాగానే అవన్నీ చేశారు. చాలా ఆనందము. అయితే మనము ఈ ధర్మాన్ని వదలము అని ఒక నిదానం తీసుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. గట్టిగా చెప్పాలి, బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. అలాగే ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు కూడా మతం మారము. మతం మారము, గట్టిగా చెప్పండి, మతం మారము, మతం మారము. బొట్టు పెట్టుకుంటా, గీత చదువుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. సో ఈ శపథాన్ని మీరు ఈరోజు ఏదైతే ఇంత గట్టిగా చెప్పారో అది రోజు గుర్తు తెచ్చుకొని, భగవద్గీతలో కనీసం 24 గంటలు ఉంటే ఒక 5 నిమిషాల సమయం దొరకదా అండి మనకి? రీల్స్ చూడడానికి, కబుర్లు చెప్పడానికి,
సీరియల్స్ చూడడానికి, ఆ అమ్మగారి గురించి చాడీలు చెప్పడానికి, ఈ అమ్మగారి గురించి చాడీలు చెప్పడానికి, ఆ అయ్యగారి గురించి అలాగా, ఈ అయ్యగారి గురించి ఇలాగా ఈ కబుర్లు చెప్పుకోవడానికి మనకు సమయం ఉంటుందే కానీ గీత చదువుకుందామంటే మాకు సమయం లేదు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు నుంచి, రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్ళగానే ఆ పుస్తకం చెప్పాను కదా, మీకు తెలుసు నాకు తెలుసు, ఎక్కడో అటవలో పెట్టున్నారు, దాన్ని తీసి శుభ్రపరిచి దాంట్లో ఏం చెప్పారు కనీసం పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించి అది చదువుకుంటే మీ భవిష్యత్తు, మీలో మార్పు. మీరు చదువుతున్నారనుకోండి, ఏంటి మా అమ్మమ్మ గారు చదువుతున్నారు, మా తాతయ్య గారు చదువుతున్నారు, మా అమ్మగారు చదువుతున్నారు, మా నాన్నగారు చదువుతున్నారు, ఆ పుస్తకం ఆయన టేబుల్ మీద ఉందే ఏంటిది అని మీ పిల్లలు ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తారు. ఎప్పుడైతే మీ పిల్లలు తెరిచి చూశారనుకోండి, మీరు భవిష్యత్తుకు ఒక సంస్కారవంతుడైన బాలుడిని, బాలికల్ని అందజేసిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ ఇది పాటిస్తారని కోరుకుంటూ ఓం తత్సత్, ఓం శ్రీకృష్ణ.